ముంగిట్లో కలకలలాడే రంగవల్లులు, వాకిట్లో భోగి మంటలు, పొలాల్లో ధాన్యపు రాశులు, ఇంటి నిండా బంధువులు, నోరూరించే పిండి వంటలు, ఆకాశాన్ని హరివిల్లుతో అలంకరించే గాలిపటాలు, సందడి చేసే చిన్నపిల్లలు. ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం, ఓ ఆనందం. అంగరంగ వైభవంగా చేసుకునే ఈ వేడుకల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఒక్కసారి చూద్దాం. కాలచక్రానికి అధిపతి సూర్యుడు. ఆ ఆదిత్యుడి ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో సంవత్సరానికి 2 ఆయనాలు వస్తాయి. అవే దక్షిణాయనం, ఉత్తరాయణం. జనవరి తొలిపక్షం చివర్లో అంటే సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీన్నే పుణ్యకాలంగా పిలుస్తాం. ఈ సమయంలోనే పంట చేతికొస్తుంది. అందుకే సంక్రాంతి ఓవైపు సూర్యారాధనను చేస్తూనే మరోవైపు ఆహారాన్నిచ్చే నేల తల్లిని అందమైన రంగవల్లికలతో, పూలతో పూజిస్తాం. భోగితో మొదలై కనుమతో ముగిసే సంక్రాంతి పండుగలో ప్రతిరోజుకి ఓ విశిష్టత ఉంది. సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందు రోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకే తెల్లవారుజామున భోగి మంటల్ని వేస్తారు. గోదాదేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచి తిరుప్పావై పాశురాలలో రంగనాథుణ్ణి ఆరాధించి భోగినాడే స్వామిని వివాహమాడి ఆయనలో లీనమవ్వడం వల్లే ఈ పండుగ వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగితో ముగుస్తుంది. ఇక భోగినాడు ఆవు పిడకలపైన కొత్త బెల్లం, కొత్త బియ్యం, ఆవు పాలతో పొంగలిని వండి సూర్య భగవానుడికి నివేదించడం పరిపాటి. సూర్యాస్తమయం అయ్యేలోగా 5 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలకు భోగిపళ్ళు పోయడము ఓ సాంప్రదాయమే. అందులో భాగంగా ఈ సమయంలో దొరికే రేగి పండ్లను ఉపయోగిస్తారు. రేగి పండ్లకు సంస్కృతంలో బదిరీ ఫలమని పేరు. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి రేగి పండుకు ఉంటుంది. ఈ పండ్లను పిల్లలపైన పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతోనే రేగి పండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర, నవధాన్యాలు, పాలకాయలు, పూరేకులు తదితరాలను కలిపి భోగి పండ్లను పోస్తారు. ఒకప్పుడు బద్రీవనంలో నరనారాయణులు భోగినాడే తపస్సు ప్రారంభించారట. దానికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలివ్వడంతో దేవతలంతా వారి తలల మీద బద్రీ ఫలాలను కురిపించారట. అందుకే పిల్లల్ని నరనారాయణులుగా భావించి రేగి పండ్లను పోస్తారని అంటారు. తెలంగాణలో భోగినోము పోరుతో ప్రత్యేక వ్రతాన్ని చేస్తారు. మట్టి కుండల్లో నువ్వుల ఉండలు, చెరుకు ముక్కలు, జీడిపళ్ళు, చిల్లర డబ్బులు వేసి వాటిని వాయినాలుగా ఇస్తారు. భోగి మర్నాడు వచ్చే పండుగే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టే ఈ రోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఏడాది మొత్తం చేసే దాన ధర్మాలతో పోలిస్తే మకర సంక్రాంతి నాడు కూష్మాండం దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది శుభాలు చేకూరుస్తారట. అలాగే నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. తెల్ల నువ్వులతో దేవతార్పణం, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలన్నదే కనుమ పండగ అంతరార్థం. కృషి వ్యవస్థను మూలాధారమైన పశువులకు కృతజ్ఞతలు తెలియజేయడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. కనుమనాడు రైతన్నలు ముందుగా పశుశాలను శుభ్రం చేసి తమ గోవుల్ని, బసవన్నల్ని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పూజించి మేత వేసి సాయంత్రం మేళ తాళాలతో ఊరేగిస్తారు. తెలుగువారు పితృదేవతలకు ప్రీతికరమని గారెల్ని వండుతారు. సంక్రాంతి తొలి 3 రోజులకి ఏదో ఒక పరమార్థం ఉంటే 4వ రోజున ముక్కనుమగా పిలుస్తారు. ఈ రోజున కూడా కనుమ తరహాలోనే పశువులను పూజించే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో సావిత్రి గౌరీ వ్రతం పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఈ సంక్రాంతి మీ లోగిళ్లలో సంతోషాలను నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెబుతోంది అభినవ్ భారత్.